వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం దురదృష్టకరమని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. జనసేన పార్టీ పిలుపు మేరకు కోడూరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వెంకట్రామ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో భక్తితో దర్శించుకునే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో విశ్వాసంతో స్వీకరించే లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో కమిషన్ల కోసం జంతువుల కొవ్వు పామాయిల్ కలిపిన నెయ్యిని అతి తక్కువ రేటుకు కొనుగోలు చేసి వినియోగించడం అత్యంత దురదృష్టకరమన్నారు. అందరి యొక్క ఇష్టదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనగానే అందరికీ గుర్తుకొచ్చే ప్రాంతం, అందరూ వెళ్ళాలనుకునే ప్రాంతం తిరుపతి. ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళైనా కూడా, అమెరికాలో ఉన్న వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు కానీ ఏదైనా కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరి కోరిక అంత ఇదిగా ఉంటుంది. ఎందుకంటే అటువంటి నమ్మకం, అక్కడికి వెళ్తే ఏదైనా మా కోరికలు నెరవేరుతాయి అనే అంత బాగా ప్రజలు నమ్మే ఒక ఏకైక ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి. అక్కడ ఆ ప్రాంతంలో ఇటీవల ఏదైతే అక్కడ దేవుడి మీద ఎంత నమ్మకం ఉందో అక్కడ ప్రసాదం తింటే కూడా మనం అంతే విధంగా మనకి బాగుంటుంది, మనకు మంచి ఇది ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఇండియా నుంచి అమెరికా వెళ్తున్నప్పుడు కూడా తిరుపతి ప్రసాదాలు తీసుకుని వెళ్ళే అంత నమ్మకం అనమాట అక్కడ ప్రతి ఒక్కరికి కూడా. అటువంటి ప్రసాదంలో కల్తీ నెయ్యి, అంటే ఇప్పుడు ఇటీవల మనం అది చూసుకుంటే మన టీవీలో ఆ నెయ్యిని చూసుకుంటే జంతువులు కొవ్వు కానీ అదేవిధంగా వేరే పామ్ ఆయిల్ కానీ అవన్నీ కూడా కలిసాయని చెప్పి ఈరోజు వారు చెప్తూ ఉంటే అంతకన్నా దురదృష్టకరం ఇంకోటి లేదు అసలు.